అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. వెల్కమ్ టు డే 4 ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. కొంతమంది డే 1 చూశారు, డే 2 మానేశారు. కొంతమంది డే 1 డే 2 చూశారు, డే 3 మానేశారు. కొంతమంది డే 1 డే 2 డే 3 చూసి ఇవాళ డే 4 మానేస్తారు. దాట్స్ ఫర్ షూర్, దాట్స్ హౌ ఇట్ వర్క్స్. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ యోర్ కమిట్మెంట్ గైస్. మీరు కనుక కమిటెడ్గా 10 days 10 వీడియోస్ మాత్రమే చూడగలిగితే మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తుంది. లేదు మధ్యలో మానేస్తామంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టెక్నిక్ ఈజ్ COT అనమాట. మొన్న షార్టు, ఇవాళ కాటు. ఓకే, సో ఈ కాట్ స్టాండ్స్ ఫర్ చైన్ ఆఫ్ థాట్స్ ప్రాంప్టింగ్ అనమాట. ఓకే, సో కాట్ ప్రాంప్టింగ్ స్టాండ్స్ ఫర్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. ఇవాళ దీన్నే డిస్కస్ చేద్దాం. కొంత షార్ట్గా ఉండొచ్చు కానీ ఇంపార్టెంట్ కాన్సెప్టే. ముందుగా ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మీలో చాలామంది నన్ను అన్నా నువ్వు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని చెప్పి అడుగుతున్నారు కదా. నేను కోర్సులు ఏమి చేయలేదు గైస్. ఆన్లైన్ ఆర్టికల్స్, బ్లాగ్స్ అండ్ కొన్ని రీసెర్చ్ పేపర్లు చదివే నేర్చుకున్నాను. మీకు కూడా అదే నేర్పిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రీక్యాప్ అబౌట్ ద షార్ట్ ప్రాంప్టింగ్. ఓకే, వీ హ్యాడ్ 1 shot, ఓకే, 0 shot అండ్ ఫ్యూ షాట్. దీంట్లో ఏం చేసాం మనం? ముందుగానే ఏం చేసామంటే క్వశ్చను ఆన్సరు సీక్వెన్స్ ఇచ్చి దాన్ని బట్టి నెక్స్ట్ ఇచ్చే క్వశ్చన్కి మనం ఎక్స్పెక్టెడ్ విధంగా ఆన్సర్ ఉండే విధంగా చూసుకున్నాం. వీఆర్ ట్రయింగ్ టు మేక్ మోడల్ డిటర్మినిస్టిక్ కదా. సో ఈ ప్రాసెస్లో మనం ఏమనుకున్నాం, దిర్ ఆర్ ఫ్యూ డిస్అడ్వాంటేజెస్. అండ్ ఆ డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే ఒకవేళ క్వశ్చన్స్ రీజనింగ్కి సంబంధించినవి కానీ, ఓకే, ఆర్ మ్యాథమెటికల్ సంబంధించినవి కానీ, ఆర్ ఒకవేళ లాజికల్గా ఉంటే మన మోడల్ డైరెక్ట్గా ఈ షార్ట్ ప్రాంప్టింగ్ నుంచి పని చేయకపోవచ్చు అనుకున్నాం కదా. సో అందుకోసమే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ COT. సో ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్లో ఏం చేస్తామంటే మనం బేసిక్గా ఒకవేళ ఒక మనిషి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తాడో ఆ స్టెప్ బై స్టెప్ ఆలోచనని మన దానికి తెలియజేస్తాం. అర్థం కాలేదా? లెట్ మీ టెల్ యూ. లెట్స్ సే నేను QWERTY కీబోర్డ్ వాడుతున్నాను. ఓకే, QWERTY కీబోర్డ్ అంటే మీరు నార్మల్గా వాడే మీ ల్యాప్టాప్లో, మీ మొబైల్ ఫోన్స్తో ఉండే కీబోర్డ్ అనమాట. సో ఈ కీబోర్డ్లో మీకు V పక్కన ఏముంటుంది? B ఉంటుంది రైట్ సైడ్లో. ఓకే, T పక్కన ఏముంటుంది? Y ఉంటుంది. ఓకే, X పక్కన ఏముంటుంది? C ఉంటుంది. ఓకే, Y పక్కన ఏముంటుంది? U ఉంటుంది కదా. సో నేను ఒక క్వశ్చన్ అడగచ్చు. క్వశ్చన్ ఈజ్ లెట్స్ సే VTXY స్టాండ్స్ ఫర్ BYCU ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ కేసులో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. ఏమని? వాట్ డస్ VAMSI స్టాండ్ ఫర్? సో దీనికి క్వశ్చన్కి ఆన్సర్ మీరు లాజికల్గా ఏం చేస్తారు? ఓకే, వీకి రైట్ సైడ్న B ఉంది కాబట్టి అగైన్ దీనికి వీకి రైట్ సైడ్న B కాబట్టి B రాస్తారు. ఓకే, టీకి రైట్ సైడ్న Y ఉంది కాబట్టి మనకు Y వచ్చింది. కాబట్టి ఏకి రైట్ సైడ్న ఏముంది? S ఉంది. ఓకే, ఎంకి రైట్ సైడ్న ఏముంది? మనకి ఎంకి రైట్ సైడ్న యాక్చువల్లీ ఏమీ లేదు, ఇట్స్ కామా, సో కామా వస్తుంది. ఎస్కి రైట్ సైడ్న ఏముంది? D ఉంది. ఐకి రైట్ సైడ్న ఏముంది? O ఉంది. ఓకే, ఓ కద్దది D అండ్ O అవునా. సో మనకి వంశీకి ద కరస్పాండింగ్ ఆన్సర్ ఈజ్ BS, DO కదా. ఇది మీకు లాజికల్గా ఆన్సరింగ్ చేయడం వల్ల వచ్చింది. బట్ మీ LLMస్కి ఈ లాజికల్ రీజనింగ్ రాకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ దానికి చెప్తాం అనమాట. ఏమని? సో వీకి B రావడానికి కారణం వీకి రైట్ సైడ్లో B ఉంది కాబట్టి, టీకి Y రావడానికి కారణం టీకి రైట్ సైడ్లో Y ఉంది కాబట్టి అని చెప్పి మన లాజికల్ స్టెప్స్ కూడా దానికి ఆన్సర్లో ఇస్తాం అనమాట. ఓకే, ఇచ్చి నెక్స్ట్ టైం ఆన్సర్ చెప్పమంటే అది మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో దీంట్లో కూడా మనకి 1 shot కాట్ ఉంటుంది అండ్ ఫ్యూ షార్ట్ కాట్ ఉంటుంది. ఓకే, ఆబ్వియస్లీ 0 shot వర్క్ అవ్వదు. ఓకే, సో 1 shot కాట్ అండ్ 2 shot ఫ్యూ షార్ట్ కాట్ ఉంటుంది. అంటే ఈ కేసులో మీరు కేవలం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక ఆన్సర్ ఇచ్చి నెక్స్ట్ టైం క్వశ్చన్ అడిగేస్తున్నారు. సో ఓన్లీ 1 shot మాత్రమే ట్రై చేశారు. ఆ 1 shot కాట్ మాత్రమే ట్రై చేశారు. అంటే 1 shotలో చైన్ ఆఫ్ థాట్ని ఎక్స్ప్లెయిన్ చేసి సెకండ్ క్వశ్చన్ని డైరెక్ట్గా అడిగేస్తున్నారు. వర్క్ అయిపోతే గ్రేట్, ఇట్ విల్ బీ 1 shot కాట్. పని చేయకపోతే మీరు ఇంకా ఫర్దర్గా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి.
దాని తర్వాత మీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ బికమ్ అ ఫ్యూ షార్ట్ కాట్. ఆబ్వియస్లీ మీరు డే 4 మీకు అర్థం కావాలంటే మీరు డే 3 చూసి ఉండాలి. ఈ కాట్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనే ఈ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేసింది గూగుల్ రీసెర్చ్ టీమ్ అనమాట. ఓకే, గూగుల్ రీసెర్చ్ టీమ్. ఓకే, వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక రీసెర్చ్ పేపర్కి రిజల్టే ఈ టెక్నిక్ అనమాట. సో మీకు డైరెక్ట్గా ఆ రీసెర్చ్ పేపర్ చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద యాక్చువల్ రీసెర్చ్ పేపర్. ఈ పేపర్ని 10th Jan 2023న రిలీజ్ చేశారు. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ బిహైండ్ దిస్ టెక్నిక్. ఓకే, గూగుల్ రీసెర్చ్ బ్రెయిన్ టీమ్ అంట. ఓకే, సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది గైస్. ఆ ట్విస్ట్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. బట్ ఫర్ నౌ లెట్స్ గో త్రూ దిస్. సో మీకు చెప్పిందే స్టాండర్డ్ ప్రాంప్ట్లో మనం ఏం చేస్తాం, స్టాండర్డ్ షార్ట్ ప్రాంప్టింగ్లో రాగర్ హ్యాస్ 5 tennis balls, he buys 2 more cans of tennis balls, each can has 3 tennis balls, how many tennis balls does he have now? Answer is 11. ఆ తర్వాత వీల్ ఆస్క్ 1 more question. తప్పు చెప్తుంది ఎందుకంటే దానికి యాక్చువల్ రీజనింగ్ రాదు కాబట్టి. సో ఇదేంటి యాక్చువల్లీ దిస్ ఇస్ అ 1 shot ప్రాంప్టింగ్. సో 1 shot ప్రాంప్టింగ్ ఈ కేసులో ఫెయిల్ అయిపోయింది. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. దీంట్లో రాగర్ స్టార్టెడ్ విత్ 5 balls, 2 cans of 3 tennis balls, ఈచ్ ఈజ్ 6 tennis balls. సో కాబట్టి 5 + 6 ఈజ్ 11. కాబట్టి ఫస్ట్ కేసులో 11 వచ్చింది అని చెప్పి ఆ స్టెప్ బై స్టెప్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ తర్వాత బేసిక్లీ ద క్యాఫెటీరియా హ్యాడ్ 23 apples. ఓకే, ఇఫ్ దే యూస్డ్ 20 అని చెప్పి అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే ఈసారి ఇట్ వాజ్ ఏబుల్ టు యాక్చువల్లీ గెట్ ద రైట్ ఆన్సర్ బికాస్ ఆఫ్ ఆ చైన్ ఆఫ్ థాట్. ఓకే, ఐ హోప్ మీకు ఈ పేరు అర్థమైంది అనుకుంటున్నాను. పేరేంటి, చైన్ ఆఫ్ థాట్. అంటే సీక్వెన్సెస్ ఆఫ్ థాట్స్ని మనం ప్రాంప్టింగ్లో ఇస్తాం. ఒక మనిషి సీక్వెన్స్ ఆఫ్ థాట్స్ ఎలా ఉంటుందో అది దాన్ని చెప్తే అది కూడా దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఈ కంప్లీట్ రీసెర్చ్ పేపర్ ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, బాగుంది యాక్చువల్లీ. ఐ హ్యావ్ రెడ్ దిస్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే గో త్రూ దిస్. వన్ మోర్ థింగ్ ఈజ్, సో ఈ కాట్ ఏదైతే ఉందో COT ప్రాంప్టింగ్ టెక్నిక్, ఈ టెక్నిక్ యాక్చువల్లీ మీ మోడల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత బాగా పనిచేస్తుంది. ఓకే, సో మీకు ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, యూ కెన్ గో త్రూ దెమ్. ఇంట్రెస్టింగ్ పేపర్. సో ఇక్కడ చూస్తే మీరు లాంబ్డా GPT అండ్ PALMలో వెన్ దే వర్ ట్రయింగ్ టు చెక్ దిస్, బ్లాక్ లైన్ ఈజ్ స్టాండర్డ్ ప్రాంప్టింగ్ అండ్ ఈ సర్కిల్ ఉన్నదేమో చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనమాట. సో ప్రతి కేసులో ఆల్మోస్ట్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ పర్ఫార్మ్డ్ బెటర్ వెన్ ద నంబర్ ఆఫ్ పారామీటర్స్, ఓకే, మోడల్ స్కేల్ ఈజ్ హై. ఓకే, సో దట్స్ వన్ మోర్ థింగ్ టు నోట్ నాకు చెప్పింది. ఓకే, సో జస్ట్ గో త్రూ దిస్, ఐ విల్ షేర్ ద లింక్. సో మీరు చూస్తే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూడ్డానికి పెద్ద కష్టంగా లేవు. చిన్నప్పుడు స్కూల్లో 3rd 4thలో సాల్వ్ చేసి ఉంటాం కదా. సో ప్రాబ్లీ ఇవాళ 2024లో ఇట్ విల్ వర్క్. లెట్స్ చెక్ దాట్. ఓకే, 2023లో పనిచేయలేదు, బట్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ టుడే. సో ఇఫ్ యూ సీ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 9. యా, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 9. బట్ చైన్ ఆఫ్ థాట్ వాడకుండానే 2024లో ఇట్స్ ఏబుల్ టు సాల్వ్ జస్ట్ విత్ ద షార్ట్ ప్రాంప్టింగ్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, AI మోడల్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ఓకే, బట్ ఈవెన్ దెన్ కాంప్లెక్స్ లాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఇవాళ ఈ మోడల్స్ సాల్వ్ చేయలేకపోతే COT విల్ స్టిల్ హెల్ప్. ఓకే, సో ఇదే విధంగా ఇందాక ఇచ్చిన ఈ QWERTY కీబోర్డ్ ఎగ్జాంపుల్ కూడా ట్రై చేశాను. సో ఇక్కడ నేను వితౌట్ యాక్చువల్లీ గివింగ్ ఎనీ ఎగ్జాంపుల్ ఆల్సో, ఇదేంటి యాక్చువల్లీ ఇట్ ఈస్ 0 shot ప్రాంప్టింగ్. సో 0 shotలోనే పని చేసేసింది. సో యాక్చువల్లీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రోజు రోజుకి AI మోడల్స్ ఆర్ ఇంప్రూవింగ్ అలాట్ బికాస్ ఆఫ్ ద డేటా ట్రైనింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ట్విస్ట్ అదే, ఈ పేపర్లో ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ ఇవాళ డైరెక్ట్గా వితౌట్ COT పనిచేసేస్తాయి. ఓకే, అయినప్పటికీ దట్స్ అ వ్యాలిడ్ టెక్నిక్, నేర్చుకోండి, బట్ ట్రై చేయండి. ఓకే, జస్ట్ టు బీ షూర్ ఆఫ్ దాట్. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.